యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని ఉంటుంది లేఖనంలో. మీరు తర్వాత చూడండి. యేసయ్యంట ఈ భూమి మీద నుంచి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన వినడానికి ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఎంత గొప్ప తండ్రో తెలుసా మన దేవుడు. మరి అయినను కూడా ఈరోజు మన ప్రార్థనలు ఏమైపోతున్నాయి? నువ్వెంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. మరి నీ ప్రార్థన ఏమైపోతుంది? అంటే మనలో ఉన్న పాపము దేవునికి మనకి అడ్డుగోడగా వస్తుందంట. అపవాదికి శక్తి లేదు, నీ ప్రార్థన ఆపే శక్తి లేదు. నీ చేత పాపము జయించి నీ చేతే వాడు గోడ కట్టిస్తాడు దేవునికి నీకు మధ్యలో. బహుశా ఈ రోజు ఈ మాటను వింటున్న నీవైనా మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏదన్నా పాపం ఉందా మనలో? ఏదన్నా దేవునికి వ్యతిరేకమైనది చేసామా? అదే దేవునికి మనకి అడ్డుగోడగా ఉండి ఈ రోజు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదేమో ఆలోచన చెయ్యి. ఎన్నో బంధకాల్లో ఉన్నావు కదా, ఎన్నో శ్రమల్లో ఉన్నావు కదా, ఆ చిన్న పాపము ద్వారా ఎందుకు సజీవుడైన దేవునికి నీ మొర వెళ్లకుండా చేసుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుణ్ణి